హలో, వెల్కమ్ టు saschannel5. ఈరోజు మనం ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అందుకు కావాల్సింది బజ్జీ మిర్చీలు. వీటిని బజ్జీల కోసమే వాడతారండి. ఈ మిర్చీలను ముందుగా వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మిర్చికి ఇలా కాటు పెట్టుకొని లోపల ఉన్న గింజలని తీసేసుకోవాలి. ఇప్పుడు పిండి కలిపి పెట్టుకుందాం. శనగపిండి, ఉప్పు, చిటికెడు వంట సోడా, తగిన నీళ్లు పోసి మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా మధ్యంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆలు మసాలా చూద్దాం. ఆలు ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, చిల్లీ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ పిండిలో మనం వేసాం కాబట్టి కొంచెంగా వేసుకోవాలి. చాట్ మసాలా, గరం మసాలా, ఉడకబెట్టుకున్న ఆలు, కొత్తిమీర అన్నీ వేసి మనం బాగా మిక్స్ చేసి పెట్టుకొని ఈ కట్ చేసుకున్న మిర్చిలోకి స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఆలు మిక్స్ రెడీ. ఇప్పుడు మిర్చిలోకి స్టఫ్ చేద్దాం. చూడండి, ఇలా చూపించిన విధంగా లోపల ఎటువంటి గ్యాప్ లేకుండా ఫుల్గా మనము స్టఫ్ చేసుకోవాలి ఆలూని. అన్ని మిర్చీలకు ఇలాగే గ్యాప్ లేకుండా ఆలు మసాలాని ఇలా స్టఫ్ చేసి పెట్టుకొని బజ్జీలాగా వేసుకోవడమే. ఇంకా చూడండి, పిండిలో ఇలా ముంచి తీసి వేడి వేడి నూనెలో వేసి కాల్చడమే. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలండి, అప్పుడే మనకు మిర్చి బాగా ఉడుకుతుంది లోపల. చూడండి, బజ్జీలు రెడీ. చూడండి, లోపల మసాలా కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ఆనియన్, క్యారెట్, కొత్తిమీర అన్నీ ఇలా కలిపి గార్నిష్ చేసుకొని పైన కొద్దిగా లెమన్ పిండుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, వేడి వేడిగా స్టఫ్డ్ ఆలు మిర్చి బజ్జీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. Please like, share, comment and subscribe.